హలో వీవర్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను స్వీట్ పొటాటోని ఎలా బాయిల్ చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని మనం ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకుని దాని చుట్టూ ఉన్న మట్టి కొంచెం కూడా లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని మనం ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్కర్లో మాత్రం వేయకండి. కుక్కర్లో వేయడం వల్ల అది మొత్తం కూడా అంటే కంప్లీట్గా కుక్ అయిపోతుందన్నమాట. మనం పట్టుకుంటే ఎట్లా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. సో అలా కాకుండా 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. నార్మల్ బౌల్స్లలో వేసుకొని చూసారు కదా, ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అవుతుంటే మీకు అంటే అది సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి తగినట్టుగా, ఎక్కువ మాత్రం యాడ్ చేయకండి. ఇది కూడా సేమ్ మనకి ఆలు లాగానే సాల్ట్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. సాల్ట్ మాత్రం తక్కువ యాడ్ చేయండి. ఇలా కుక్ చేసుకున్నాక నీళ్ళని కంప్లీట్గా వంపేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా నీట్గా వాష్ చేసుకోవడం వల్ల మనమైతే ఇలా డైరెక్ట్ తినేసేయచ్చు. పిల్లలకు మాత్రం ఇలా డైరెక్ట్ ఇవ్వకుండా పైన పొట్టును మొత్తం నీట్గా తీసేసి ఇలా పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారనమాట. స్వీట్గా కొంచెం లైట్ సాల్ట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకి హెల్త్ఫుల్, అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి హెల్త్కి. అండ్ మనకు కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ మోతాదులో మాత్రం ఇవ్వకండి పిల్లలకి, ఎందుకంటే మోషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే టైట్ మోషన్ అవుతుంది అనమాట. సో మోషన్స్ అయినప్పుడు, లూజ్ మోషన్ అయినప్పుడు ఇది ఇవ్వడం వల్ల త్వరగా క్యూర్ అవుతారు పిల్లలు. లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు బాగా సిక్ అయిపోతారు కదా, అప్పుడు స్వీట్ పొటాటోని మనం ఇలా బాయిల్ చేసి ఇవ్వడం వల్ల త్వరగా కంట్రోల్ అవుతుంది అనమాట. చూసారుగా, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఊరు వెళ్ళినప్పుడు మా నాన్న మా కోసమని తీసుకొచ్చాడనమాట. అంతేకాకుండా పిల్లలకి 6 months తర్వాత ఉగ్గు స్టార్ట్ చేస్తాం కదండి. 7 to 8 months లోపు పిల్లలకి మనం ఇలా స్వీట్ పొటాటోని ఉగ్గులాగా చేసేసి పెట్టుకోవాలండి. ఇది ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కాబట్టి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. మంచి ఫుడ్ అన్నమాట. అండ్ మీరు కూడా ఎప్పుడైనా పర్చేస్ చేస్తే దాన్ని మాత్రం కర్రీస్ మాత్రం చేయకండి. నేనైతే ఎప్పుడు కర్రీ చేయలేదు. ఇలానే కుక్ చేసి నా పిల్లలకు అందిస్తానన్నమాట నేను. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.